ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విజయవాడను వరద ముంచెత్తింది. జల దిగ్బంధంలో వేల ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నగర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నేటి వరకు వరద ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఏపీ ప్రభుత్వం అనేక సహాయ చర్యలను చేపట్టింది. అయితే ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడే వారిని ఆదుకోవడం మానవ ధర్మమని, ప్రతి క్షణం స్వార్థ చింతనతో బ్రతికేవారు ఇలాంటి పరిస్థితుల్లో వారికి సహాయం చేసి అండగా ఉండడం ఉత్తమమని నమ్మిన శ్రీ సాయి పూజిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు దివంగత కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ జ్ఞాపకార్థం నాగవంశం సాధికార కమిటీ స్టేట్ కన్వీనర్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గ నాగవంశ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ అప్పలనారాయణ, పద్మశాలి రాష్ట్ర కమిటీ సభ్యులు వానపల్లి సత్య, ఐటీడీపీ మెంబర్ ఇమ్మంది సోమేష్, టీడీపీ కార్యకర్త వానపల్లి శివ తదితరులు మానవత్వంతో తమ వంతు బాధ్యతగా విజయవాడ 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఉన్న వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల నష్టపోయిన వారికి ఆపన్నహస్తం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ను ప్రారంభించడం జరిగింది. విజయవాడ వరదల్లో నష్టపోయిన వారికి సహాయాన్ని అందించే దిశగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లకు ఆన్లైన్లో చెల్లింపు చేయవలసిందిగా విజ్ఞప్తి.